ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏకీపీ గురించి ముఖ్య సమాచారం అండి. ఇక వయసు పెరిగే కొద్దీ పెన్షనర్లకు వైద్య ఖర్చులు, జీవన వ్యయాలు ఎక్కువ అవుతాయి. అందుకే ప్రభుత్వం 70 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సాధారణ పెన్షన్‌కు అదనంగా 1% పెంపు ఇస్తుంది. దీనినే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అంటారు. ఈ ఏక్యూపీని ఎందుకు తీసుకొచ్చారంటే, ఉద్యోగులకు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ వస్తుంది. కానీ పెన్షనర్ల పెన్షన్ మాత్రం పీఆర్సీ వచ్చినప్పుడు మాత్రమే పెరుగుతుంది. దీంతో పాత పెన్షనర్లకు తక్కువ పెన్షన్, కొత్తగా రిటైర్డ్ అయిన వారికి ఎక్కువ పెన్షన్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. పైగా వయస్సు పెరిగిన కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ అసమానత కొంత తగ్గించేందుకు ప్రభుత్వం ఈ ఏక్యూపీ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అమలులో ఉన్న ఏక్యూపీ శాతం ఎలా ఉన్నాయంటే 70 సంవత్సరాలు పూర్తయితే 7% అదనపు పెన్షన్. అలాగే 75 సంవత్సరాలు పూర్తయితే 12%, 80 సంవత్సరాలు పూర్తయితే 20%, 85 సంవత్సరాలు పూర్తయితే 25%, 90 సంవత్సరాలు పూర్తయితే 30%, 95 సంవత్సరాలు పూర్తయితే 35%, 100 సంవత్సరాలు పూర్తయితే 50%. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది ఈ విధంగా పెన్షన్ వస్తుందని అనుకుంటారు. కానీ వాస్తవానికి 70 సంవత్సరాలకు 7%, 75 సంవత్సరాలకు ఇంకో 12%, మొత్తం 19%. అది తప్పు అని తెలుసుకోవాలి. ఉదాహరణకు 70-75 సంవత్సరాల వయసులో ఉన్నవారికి మొత్తం 7%, 75 నుండి 80 సంవత్సరాల వయసులో వారికి మొత్తం 12% మాత్రమే. అంటే 7% ప్లస్ 12% అంటే మొత్తం 19% అని కాదు. అలాగే ఏక్యూపీపై డీఏ వస్తుందా? అవును. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌పై కూడా డీఆర్ వర్తిస్తుంది. ఇక ఏక్యూపీపై ఇంటరమ్ రిలీఫ్ అంటే ఐఆర్ మాత్రం ఇవ్వరు. ఇది ఎలా చూపిస్తారంటే ఏక్యూపీని బేసిక్ పేలో కలపరు. వేరుగా చూపిస్తారు. ఉదాహరణకు బేసిక్ పెన్షన్ 20,000 అనుకుంటే వయసు 80 సంవత్సరాలు. ఏక్యూపీ ఈక్వల్ టు 20%. అప్పుడు ఏక్యూపీ 4,000 అవుతుంది. మొత్తం ప్రాథమిక పెన్షన్ 24,000. డీఏ వేరుగా ఉంటుంది మళ్ళీ. ఇది ఏ తేదీ నుండి అమలు చేస్తారంటే 70 సంవత్సరాలు పూర్తయ్యాక 71వ సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు ఏక్యూపీ వర్తిస్తుంది. ఉదాహరణకి ఎవరైనా ఏప్రిల్ 30న 70 సంవత్సరాలు పూర్తి చేస్తే మే 1వ తేదీ నుంచి ఏక్యూపీ ఇస్తారు. అంటే ఆ నెల మొదటి తేదీ నుంచే వర్తింపు చేస్తారు. ఇది ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా వర్తిస్తుందా? అవును. ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా ఏక్యూపీ వర్తిస్తుంది. ఇక పుట్టిన తేదీ పీపీఓలు లేకపోతే ఏమవుతుందంటే కొంతమంది ఫ్యామిలీ పెన్షనర్ల పీపీఓలు డేట్ ఆఫ్ బర్త్ డే లేకపోవడంతో ఏక్యూపీ రావడం లేదని అంటున్నారు. అప్పుడు ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా ప్రభుత్వ వైద్యుడి వయసు ధృవీకరణతో ఎస్టీఓ కార్యాలయానికి దరఖాస్తు చేస్తే ఏక్యూపీ తప్పకుండా పొందవచ్చు.